రెండు దశలు ముగిసిన తర్వాత మూడో దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మోడీ షాల సొంత రాష్ట్రం గుజరాత్లో అన్ని లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరిగాయి. అలాగే కర్ణాటకలో సగం స్థానాలు కూడా మూడో దశలోనే ఓటింగ్కు వెళ్లాయి. అయితే కీలకమైన ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య మే 7 ఓటింగ్ ఉత్కంఠను పెంచింది. ముఖ్యంగా గత రెండు దశల్లోనూ దక్షిణాది కీలకంగా మారింది. మొదటి దశలో తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ బీజేపీ పాగా వేయటం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్థానిక అధికార పార్టీ డీఎంకే ప్రభావమే అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర పనిచేస్తుందని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో దశ పోలింగ్లో కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇక్కడ కూడా బీజేపీ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేరళలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని తగ్గనీయకుండా ప్లాన్ చేసుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీగా కొన్ని స్థానాల్లో కేరళ కమ్యూనిస్టులు కూడా బరిలో దిగటం ఈ రాష్ట్రంలో ఎన్నికలను ఉత్కంఠంగా మార్చాయి. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక మూడో దశ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత కీలకమైన 3 రాష్ట్రాలున్నాయి. మోదీ అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు జరగ్గా గోవాలోని 2 లోక్సభ స్థానాలు, కర్ణాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. అయితే ఈ రాష్ట్రాల్లో బీజేపీని కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. వాస్తవానికి ఈ రాష్ట్రాలకు సంబంధించి గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈసారి అవే ఫలితాలను పునరావృతం చేయాలని భావించి ఉధృతంగా ప్రచారం చేసింది. అయితే ఈ 3 రాష్ట్రాల్లోని 3 అంశాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్లో గత ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలను భాజపా గెలుచుకుంది. కర్ణాటకలోని 28 స్థానాల్లో 25 సీట్లను సాధించింది. గోవాలో ఉన్న 2 సీట్లలో ఒకటి గెలుచుకున్నా అక్కడ పడే ప్రభావం పెద్దగా ఆ పార్టీపై కనిపించకపోవచ్చు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో అన్ని స్థానాలను గెలుచుకోవటం అత్యంత ప్రతిష్టాత్మకం. 1995 నుంచి బీజేపీ గుజరాత్లో అధికారంలో ఉంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి రాష్ట్రంలో అత్యంత కీలకమైన క్షత్రియ సామాజిక వర్గం నుంచి బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. గుజరాత్లో రాజ్పుతులు 17% దాకా ఉంటారు. సౌరాష్ట్ర ప్రాంతంలో వారికి బాగా పట్టుంది. కాగా రాజ్కోట్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చేసిన క్షత్రియ వ్యతిరేక వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టాయి. దీనిపై దేశవ్యాప్తంగా క్షత్రియ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్పుత్ మహిళలైతే ఏకంగా బీజేపీ కార్యాలయానికొచ్చి ఆత్మాహుతి చేసుకుంటామని కూడా హెచ్చరించారు. రూపాలా నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో మంత్రి మన్సుఖ్ మాండవీయను గుజరాత్లో పోటీకి దింపటం స్థానిక భాజపా కార్యకర్తలకు నచ్చలేదు. వారు ఏకంగా పోస్టర్లనే ఏర్పాటు చేశారు. దీంతో పాటు కార్యకర్తల ఒత్తిడితో 2 అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. వీరితో పాటు పలువురు అభ్యర్థులకు కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. క్షత్రియులుగా పిలువబడే రాజ్పుతుల ఆగ్రహాన్ని గుర్తించిన ప్రధాని మోదీ వారిని బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచడం కోసం పాకిస్తాన్, కాంగ్రెస్ ఒకటేనని ప్రచారం కూడా చేశారు. అలాగే రాజ్పుత్ వర్గానికి చెందిన రాజవంశీకులను కలిసి వారి గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. అయినా బీజేపీ కంచుకోట గుజరాత్లో ఈసారి ఫలితాలు తారుమారయ్యే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో పాటు ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న జేడీఎస్ నేత హాసన్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. అసలే మిషన్ సౌత్ లో భాగంగా కర్ణాటకను బీజేపీ ప్రత్యేకంగా చూస్తోంది.
ఈలోగా రేవణ్ణ అంశం తెరపైకి రావటం కలకలం రేపింది. చివరకు రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని అమిత్ షానే స్వయంగా డిమాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఎంపీ అయిన రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతోనే దేశం విడిచి వెళ్లటం మరింత ఇబ్బందికర పరిస్థితిని బీజేపీకి కల్పించింది. ఇందులో తమ ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇక సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి ఉంది. ఈ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది. For more videos like this, subscribe Big TV channel.